హలో మై డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మన లెక్చర్స్ని. నాకు విషయాలన్నీ అర్థమవుతున్నాయి. ఎలా అంటే మీరు యూట్యూబ్లో చేసే కామెంట్స్ అవ్వచ్చు, లేదా మన ఎడ్యుహంట్ యాప్లో నుంచి మీరు ఇస్తున్నటువంటి చాట్స్, మీరు అడిగే క్వశ్చన్స్ ద్వారా నాకు అర్థమవుతుంది. మీరు బాగా మన యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ విత్ ఇట్. నిన్నటి మనం వర్క్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, పాజిటివా నెగిటివా, జీరోనా, ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్ ఎప్పుడు జీరో అనే దాని గురించి క్లియర్గా నేర్చుకున్నాం. ఈరోజు లెక్చర్లో మనం వర్క్ డన్ ఎగెన్స్ట్ గ్రావిటీ గురించి మాట్లాడుకుందాం. అంటే నిన్నటి మనం మాట్లాడుకుంది హారిజెంటల్గా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు వర్క్ ఎట్లా జరుగుతుంది అనే దాని గురించే తెలుసుకున్నాం. ఈరోజు లెక్చర్లో మనం వర్క్ డన్ ఎగెన్స్ట్ గ్రావిటీ గురించి తెలుసుకుందాం. ఏంటి వర్క్ డన్ ఎగెన్స్ట్ గ్రావిటీ అంటే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దాన్ని నేను ఇలా పట్టుకొని జస్ట్ ఇలా రిలీజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, కిందకి పడుతుంది. మీన్స్ దట్ ఈస్ బీయింగ్ పుల్డ్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది పైనుంచి కిందకి పడుతుంది. మరి ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ నేను కనుక కింద నుంచి పైకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ఇట్, దెన్ ఓన్లీ ఇట్ మూవ్స్ అప్వర్డ్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఇప్పుడు మనం చూసారా, ఒక ఫ్రూట్ అనేది రిలీజ్ అయిందనుకుంటే ఉంది కిందకి పడుతుంది బికాజ్ ఆఫ్ గ్రావిటీ. ఈ గ్రావిటీ వల్ల పడేటప్పుడు ఏమవుతుందంటే, ఇది ఎర్త్ అనుకుంటే ఇది ఒక ఆబ్జెక్ట్ ఇలా పడుతుంది అనుకుంటే, దాన్ని పైనుంచి కిందకు వచ్చినప్పుడు దాని మీద పనిచేస్తుంటే యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది. అకార్డింగ్ టు అవర్ ఫోర్స్ ఫార్ములా ఏమో దట్ F is equal to m into a. Here a means acceleration due to gravity. If its mass is m, so F is nothing but m into g. So this is the gravitational force acting on any object. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పడుతుందంటే దాని అర్థం ఏంటి, దీని మీద mg అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. లేదు ఎర్త్ మీద ఒక ఆబ్జెక్ట్ ఇట్లా ఉంది అంటే, ఎర్త్ సెంటర్ వైపు దీనికి ఏం చేస్తుంది, mg అనేటువంటి ఫోర్స్తో ఇది అట్రాక్ట్ అయి ఉంటుంది. Now if you want to move it in the upward direction, what I have to do? I have to apply a force. We have to apply a force minimum of mg. mg అనేటువంటి ఫోర్స్ నేను అప్లై చేస్తే ఇది పైకి ఇంకా వెళ్తుంది. Here this is the force exerted by me. This is the force exerted by me in the direction opposite to gravity. సో ఈ నేను అనేటువంటి నా వల్ల ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ ఇలా అప్లై అవ్వడం వల్ల ఆ ఆబ్జెక్ట్ అనేది ఇలా కింద నుంచి పైకి మూవ్ అవుతుంది అనుకుంటే, అప్పుడు వర్క్ జరిగిందా లేదా? ఎస్, ద వర్క్ ఈజ్ సెట్ బి డన్ బై మీ యాజ్ వెల్ యాజ్ బై ద గ్రావిటీ. ఇద్దరు వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఆబ్జెక్ట్ అనేది ఇలా ఎర్త్ సర్ఫేస్ ఉంది, ఎర్త్ సర్ఫేస్ మీద ఇలా ఉండేటప్పుడు దీని మీద పనిచేసిన ఫోర్స్ mg, నేను దీని మీద అప్లై చేసిన ఫోర్స్ mg. నేను mg అనేటువంటి ఫోర్స్ని అప్లై చేయడం వల్ల ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఎస్ వచ్చింది అనుకుంటే, W ఈక్వల్ టు హౌ మచ్ నౌ? Fs cos theta. Here theta equal to how much? 0, because the force applied by me is F in the upward direction, the displacement S is in the direction upwards. That's why here theta equal to 0, W equal to F into S, where F is nothing but mg and S is nothing but displacement. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందంటే, if the displacement is h, is nothing but mgh. W equal to mgh. ఇదే క్వశ్చన్ ఇంకోలా అడిగితే అప్పుడు మళ్ళీ కొంత డేటా మారిపోతుంది. ఏంటది, వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద గ్రావిటీ అని చెప్పాడు అనుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్ని పుల్ చేసింది నేనే, కానీ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద గ్రావిటీ అంటే, అప్పుడు mg ఎటువైపు ఉంది, గ్రావిటేషన్ ఫోర్స్ డౌన్వర్డ్ ఉంది, mg is in the downward direction, but the displacement is in the upward direction. Then what is the angle? 180 degrees. Means force, gravitational force and the displacement of the object both are in opposite direction. When they are in opposite direction, theta equal to 180. So mathematically గా చెప్తే theta equal to 180 కాబట్టి cos 180 is -1. That's why W equal to minus Fs అని చెప్తాం, that is equal to minus mgh అని చెప్తాం. లేదా సింపుల్గా అర్థమయ్యే భాషలో మన కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా, ఇఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ద వర్క్ డన్ సెట్ బి నెగిటివ్. సో ఇక్కడ నెగిటివ్ అనేది వస్తుంది mgh. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద పర్సన్ అంటే ప్లస్ mgh, వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద గ్రావిటీ అంటే మైనస్ mgh. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ చాప్టర్లో ఈ సబ్ కాన్సెప్ట్లో సినాప్సిస్ అయితే ఇంతే. ఈ చిన్న సినాప్సిస్తో మనం బేస్ చేసుకుని మనం నెక్స్ట్ వర్క్షీట్ని చేయబోతున్నాం. దట్ ఈస్ వర్క్షీట్ నెంబర్ 2. మన మెటీరియల్లో నుంచి చెప్పబోతున్నాను ఇప్పుడు నేను. మీ అందరూ కూడా మెటీరియల్ నుంచి వర్క్షీట్ నెంబర్ 2ని ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసే ముందుగా నా వీడియోని పాజ్ చేయండి. నా వీడియోని పాజ్ చేసి వర్క్షీట్ 2ని మీరుగా ట్రై చేయండి. ఎన్ని సమ్స్ వస్తే అన్ని రానివ్వండి, ఎన్ని రాకపోయినా పర్లేదు, మీరు అవి ట్రై చేసాం ఇంకా మా వల్ల కాదు లేకపోతే ఇంకా చేసేసాం ఒకసారి చెక్ చేసుకుందాం అనేటప్పుడు ఈ వీడియోని రెజ్యూమ్ చేయండి. మన వర్క్షీట్ని మనం ఇప్పుడు చూద్దాం, సరేనా? ఇప్పుడు వర్క్షీట్ 2ని చూద్దాం. ఈ వర్క్షీట్ 2 అనేది చాలా 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 ఈజీ. మరలా నేను ఎప్పుడు చెప్పే విధంగా నేను చెప్తున్నాను, వర్క్షీట్ 2 లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ చేసే ముందు మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ ద యూనిట్స్ వెదర్ దే ఆర్ ఇన్ ఎస్ఐ ఆర్ సిజిఎస్. అన్ని యూనిట్స్ కూడాను, అన్ని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ లేదా అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అన్ని కూడాను సింగిల్ సిస్టంలో ఉండాలి. అది ఎస్ఐ లేదా సిజిఎస్ లేదా ఎఫ్పిఎస్. మీరు ఆన్సర్ ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి యూనిట్స్లోకి మార్చుకోవడం బెస్ట్ పాలసీ. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ ఆఫ్ మాస్ 50 kg. ఫస్ట్ ఇచ్చిన డేటాని జాగ్రత్తగా రాసుకోండి. మాస్ ఆఫ్ ద పర్సన్ ఈక్వల్ టు హౌ మచ్? 50 kg. Climbs a tower of height 72 meters. So what is the tower? Tower of height 72 meters. The work done is అని అడిగాడు. ఇలా పైకి వెళ్తున్నప్పుడు వర్క్ డన్ ఎంత అని అడిగాడు. ఇలా ఏమీ చెప్పలేదంటే అర్థం ఏంటంటే వర్క్ డన్ బై ద మ్యాన్ అని అర్థం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వర్క్ డన్? W ఈక్వల్ టు mgh. సో ఇక్కడ మీరు చూడండి, m అంటే ఎంత ఇచ్చాడు? 50. g let us take 9.8 into h ఈక్వల్ టు 72. దట్స్ ఇట్. మల్టిప్లై చేయండి, వచ్చింది మీకు ఆన్సర్. నేనైతే ఇట్లాంటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీ అవడం కోసం 9.8ని 10 అనేది తీసుకుంటాను. వచ్చిన ఆన్సర్ని కొంచెం తగ్గిస్తాను, ఎందుకంటే కొంచెం పెంచాం కదా ఇక్కడ తగ్గిస్తాం. సో ఇట్ విల్ బి లైక్ 10. సో మీన్స్ 5 times 50. సో 50 into 72 ఎంత అవుతుందండి? 572 అంటే 36 కదా. సో 36 360 0 3600. 3600 కంటే కొంచెం తక్కువ. సారీ అండి, ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది 50 కదా. సో వీ గాట్ 36,000. 36,000 కంటే కొంచెం తక్కువ. 36,000 కంటే కొంచెం తక్కువ అంటే 35,000లో ఉండాలి. 35,000 నుండి ఇది ఆన్సర్. సార్ రెండు కూడా ఆన్సర్స్ 35,000లో ఇచ్చాడు అంటే అప్పుడు మీరు జాగ్రత్తగా మల్టిప్లై చేసుకోండి. అది నేను చేయలేను. ఇక్కడ 35,000, 32,000, 52,000, 58,000 ఇట్లా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం అప్రాక్సిమేషన్ తీసుకున్నాను. ఇదంతా మల్టిప్లికేషన్ గురించి సంబంధించిన గొడవే కాబట్టి మీకు మల్టిప్లికేషన్ వస్తే జాగ్రత్తగా చేసేయండి. లేని పక్షంలో ఇలా నియరెస్ట్ వాల్యూ అని చెప్పి తీసుకోండి అంతే. నెక్స్ట్, హౌ మచ్ ఈజ్ ద మాస్ ఆఫ్ ఎ మ్యాన్ if he has to do 2,500 joules of work in climbing a tree of 5 meters tall? So he gave that work done is equal to 2,500 joules. Height is equal to 5 meters. What is the mass of the man? He is asking. So చూస్తే ఆన్సర్స్ అన్నీ కూడా రౌండ్ ఫిగర్లు ఉన్నాయి. జీ కూడా వాళ్ళు ఇచ్చేసారు 10 అని, కాబట్టి హ్యాపీ. We know that W equal to mgh. We need m equal to W by gh, where W equal to how much? He gave 2,500. So 2,500 by g for gravity 10 into height is 5. So ఇంకా నేను చెప్పి మిమ్మల్ని మ్యాథమెటిక్స్లో ఇబ్బంది పెట్టలేను. సో మీరు ఇది సింప్లిఫై చేయండి, ఆన్సర్ చెప్పండి. An object of 100 kg, so mass of the object equal to 100 kg is lifted to a height of 10 meters. So height is equal to 10 meters vertically. What will be the work done? So you know this. G equal to 9.8 ఇచ్చాడు. సో W equal to mgh కాబట్టి m తెలుసు, G అంటే 9.8 తెలుసు, h 10 meters తెలుసు. మల్టిప్లై చేసేయండి. A box of mass 2 kg is pushed along a floor through 2 meters against a force of friction 5 newtons. ఓకే, చాలా బాగుందండి ప్రాబ్లం. ఇది ఒక రఫ్ హారిజంటల్ సర్ఫేస్ అంట. ఏ బాక్స్ ఆఫ్ మాస్, దీని మాస్ 2 kg అంట, ఈజ్ పుష్డ్ అలాంగ్ ద 4th ఫ్లోర్ త్రూ 2 meters. ఇక్కడ నుంచి ఇలాగా పుష్ చేశాడు. హౌ మచ్ డిస్టెన్స్? 2 meters. ఎస్ ఈక్వల్ టు 2 meters ఎగెనిస్ట్ ఏ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ 5 newtons. సో ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు కూడా మనం అప్లై చేసిన ఫోర్స్కి ఎగెనిస్ట్గా పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ 5 newtons విచ్ ఇస్ ఎగెనిస్ట్ ద ఫ్రిక్షన్. సో దిస్ ఈజ్ స్మాల్ ఎఫ్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. వీటి అప్లై చేసినటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ క్యాపిటల్ ఎఫ్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది. ద సేమ్ బాక్స్ ఈజ్ లిఫ్టెడ్ అప్
through a height of 2 meters. So ఇక్కడ రెండు కేసెస్ అనమాట. ఫస్ట్ కేసులో a box of mass 2 kg is pushed along the floor through 2 meters against a friction force of 5 newtons. 5 newtonsకి ఎగ్నెస్ట్గా పుష్ చేశాడు, అది ఒకటే కేసు. రెండో కేసులో ఏం చేశాడు, ద సేమ్ బాక్స్ ఈజ్ లిఫ్టెడ్ అప్ త్రూ ఏ హైట్ ఆఫ్ 2 meters, ఇలా పైకి లిఫ్ట్ చేశాడు. వాట్ విల్ బి ద వర్క్ ఇన్ బోత్ కేసెస్ అని అడుగుతున్నాడు. ఈ కేసులో వర్క్ ఎంత, ఈ కేసులో వర్క్ ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ కేసులో చూస్తే ఇక్కడ ఏం చేశాడు, హీ డిడ్ ద వర్క్ ఎగ్నెస్ట్ ద ఫ్రిక్షన్. సో W1 ఈజ్ ఈక్వల్ టు F డాట్ ఎస్. ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అండి, 5 newtons. సో 5 newtonsకి 5 newtons అప్లై చేసి దాన్ని మోషన్లోకి తీసుకొచ్చి డిస్ప్లేస్మెంట్ 2 meters చేసాడు కాబట్టి 10 joules. సెకండ్ కేసులో వర్టికల్గా పైకి అప్ చేసాడు కాబట్టి W అలాంగ్ ద గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు mgh అనమాట. M అంటే ఎంత మాస్ 2 kg. ఇక్కడ మాస్తో సంబంధం లేదు, F డాట్ ఎస్. ఇక్కడ M అంటే 2 kg, G అంటే 9.8 ఇంటూ హౌ మచ్ హైట్, త్రూ హైట్ ఆఫ్ 2 meters, సో 2. సో 9.8 ఇంటూ 2, ఇది ఇంటూ 2 అంటే 4 అనమాట. సో ఇది 10 అనుకుంటే 40కి దగ్గరలో ఉంది, సో 39కి దగ్గరలో వస్తుంది ఆన్సర్. గాట్ ఇట్, వెరీ గుడ్. A coolie lifts a box of 15 kg from the ground floor to a height of 2 meters. ఒక కూలీ అనేవాడు ఒక బాక్స్ని 15 kg ఉన్నటువంటి బాక్స్ని ఏం చేశాడు, లిఫ్ట్ చేశాడు. ఎంత హైట్కి, 2 metersకి హైట్కి లిఫ్ట్ చేశాడు. ద వర్క్ డన్ బై ద కూలీ ఆన్ ద బాక్స్ ఇస్ mgh, సింపుల్ మల్టిప్లికేషన్. బై ద కూలీ కాబట్టి పాజిటివ్ వస్తుంది, బై ద గ్రావిటీ అంటే నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ అడిగింది బై ద కూలీ కాబట్టి పాజిటివ్ mgh, mgh మల్టిప్లై చేయండి ఓవర్. A work of 4900 joules, W is given 4900 joules is done on a load of mass 50 kg. Mass equal to 50 kg పైన ఎంత వర్క్ జరిగిందన్నమాట. టు లిఫ్ట్ టు ఎ సర్టెన్ హైట్, వాట్ ఈస్ ద హైట్ త్రూ విచ్ ద లోడ్ ఈజ్ లిఫ్టెడ్. హెచ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసింది, నాకు మీరంతా నా స్టూడెంట్స్ చాలా జెమ్స్ కాబట్టి వచ్చేసింది. W ఈక్వల్ టు mgh కదండి, దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈక్వల్ టు హౌ మచ్, హెచ్ ఈక్వల్ టు హౌ మచ్, W బై mg. సో W అంటే తెలుసు 4900 బై M అంటే మాస్ 50 kg ఇంటూ G అంటే ఏమి ఇవ్వలేదు, బట్ ఇక్కడ చూస్తే 4900 ఇచ్చాడు. నాకు అప్పుడే అర్థమవుతుంది వీ హ్యావ్ టు టేక్ 9.8, ఎందుకంటే 9.8కి 49కి రిలేషన్ ఉంటుంది. యూ సింప్లిఫై, యూ విల్ గెట్ ద ఆన్సర్. గాట్ ఇట్, గుడ్. A body of mass 1 kg is lifted through a height of 1 meter, then work done is సేమ్. రిపీట్ అవుతున్నాయండి క్వశ్చన్స్, మీకు ప్రాక్టీస్ కోసం అని చెప్పి మేము ఒకే రకమైన క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ క్లాస్లో నేను రిపీటెడ్ క్వశ్చన్స్ని చెప్పను, మీరే చేసుకోండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు, గ్రావిటీ 9.8 తీసుకోండి, హైట్ ఇచ్చాడు. యు నో వాట్ టు డూ, mgh. ఏ మ్యాన్ లిఫ్ట్స్ బ్రిక్ ఆఫ్ మాస్ ఇచ్చాడు ఫ్రమ్ ద ఫ్లోర్ టు ఏ షెల్ఫ్ 2 meters హైట్, హౌ మచ్ వర్క్ ఈస్ డన్. సో అగైన్ బ్రిక్స్ని పైకి తీసుకెళ్ళాడు, ఎంత వర్క్ జరిగింది, mgh. ఏ బాల్ ఆఫ్ మాస్ 1 kg థ్రోన్ అప్, ఇట్ రీచెస్ మ్యాక్సిమం హైట్ 5 meters. వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ డ్యూరింగ్ ద మోషన్ అన్నాడు. ఒక బాల్ని పైకి విసిరామంట, దాని మాస్ 1 kg, ఇట్ రీచెస్ టు మ్యాక్సిమం హైట్ ఆఫ్ 5 meters. అలాగే అడిగేటప్పుడు వాట్ ఈస్ ద వర్క్ డన్ అంటున్నాడు. సో M తెలుసు, హెచ్ తెలుసు, G తెలుసు. యు నో వాట్ టు డూ. ఒక బాల్ని ఇలా పైకి తీసుకెళ్ళినా, బాల్ని పైకి విసిరినా అన్ని విషయాల్లో కూడాను ఒకటేనండి. ఏ లోడ్ ఆఫ్ 100 kg అంటే మాస్ ఇచ్చాడు, పుల్ అప్ బై 5 meters ఇచ్చాడు, క్యాల్కులేట్ ద వర్క్ డన్ అన్నాడు, mgh. దట్స్ ఇట్. సో చాలా చిన్న కాన్సెప్ట్, చాలా చిన్న వర్క్షీట్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్. నెక్స్ట్ లెక్చర్లో మనం ఒక మంచి కాన్సెప్ట్తోని, మంచి వర్క్షీట్స్తోని కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.